నేను తిన్న ప్రతి మెతుకును ఒక్కొక్క విషగులికలాగా మార్చుకొని నా సోదరి సంతానమన్న మమతాను రాగాలను తెంచి కుతంత్రములనన్ని తంత్రములేనని భ్రమింపజేసి అయిన వారు అని నమ్మించి మనసులను మండించి పగను రగిలించి ప్రతీకార జ్వాలల్లో ఈ కురువంశమే నామరూపాలు లేకుండా చేయడమే ఈ శకుని పగ పగ పగ. అదిగో ఆ ద్రోణుడు తన ప్రియ శిష్యుడిని ఏవేవో పొగడ్తలతో చేస్తున్నట్లున్నాడు, చూచేదా? నా శిష్యుడు అర్జునుడు ఈ అఖండ భూమండలములో ఎదురులేని జగదేక వీరుడు. నారి సారించి శరం వదిలాడంటే ఇతడు బీభత్సుడు. పాశుపతమునైనా సాధించగలవాడు ఈ పార్థుడు. పరమాత్ముని సైతం మెప్పించగల ఫల్గునుడు. దిగంతాల నేలే దేవతల ఆశీస్సులను తన కిరీటాన వెలుగొందల చేసి కిరీటి సాధనలో సవ్యసాచి. ఈ పాండవ మధ్యముడిని జయించగలవారు ఈ ముల్లోకాలలో లేరు లేరు లేరు. ఆగండి ఆచార్య ద్రోణ, శిష్యుడి గురించి 10 ముందు పొగడ్తలు కూడదు. అది అతని భవిష్యత్తుకే ఆటంకం. అతను మించిన వీరులు లేరు అనటం మా లాంటి శూరులకు అవమానం. అతను బరిలోకి దిగినప్పుడు, మమ్ము మించి ప్రతిభ చూపినప్పుడు అప్పుడే అంగీకార యోగ్యం మీ మాటలు. ఏమా ధైర్యం? ఇంతటి ప్రళయములాడినందుకు శిక్ష మరణదండ. గుర్తుంచు, ఇంతకు నీ పేరు? నేను కర్ణుడను. ఇంతటి క్షేత్రములో సుక్షేత్రులైన ఈ క్షాత్రులను ఎదిరించదలిచిన నీ కులమేది? నీ తల్లిదండ్రులు. ఎందరో అతిరథ మహారథులు ఆశీనులైన ఈ సభలో నా జననీ జనకులను తెలపడం నా ధర్మం. నేను అతిరథ రాధాసుతుడను, సూతుడను. ఓ సూతకుల చెడవా? ఆ సూతకుల సంజాతులు ఈడ నిలువ అనర్హుడు. వెళ్ళినచో నీ బ్రతుకు భవిష్యత్తు ఉంటుంది. అల్లుడు, ఈ ద్రోణుడి శిష్య వాత్సల్యం శృతి మించుచున్నది, నీవు అడ్డుకోవలసింది. అట్లనే మామా. కర్ణ ఆగాగు. ఆచార్యదేవా, ఏమంటివి? జాతిని బొమ్మున్న సూతున కిందు నిల్వ అర్హత లేదువా? ఎంత మాట! ఇది శాస్త్ర పరీక్ష గాని చిత్ర పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష. ఎందువా? నీ తండ్రి భరద్వాజిని జన్మమెట్టిది అజిగుప్సాకరమైన నిసమమెట్టిది. మట్టి కొండల పుట్టివి కదా. నీది ఏ కులము? ఇంత ఏలా అస్పత్పితామవుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యగా గంగా గర్భను జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింది ఏమయ్యా? మా వంశానికి 3 పురుషుడైన వశిష్ఠుడు దేవోషికు ఊరసి పుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి శక్తిని, ఆ శక్తి చెండాలందు పరాశుడిని, ఆ పరాశుడు పొల్లెపొడిచి మచ్చలేనందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధాదండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాచుడై మీచే కీర్తించబడుతున్నా ఈ విదుర దేవుని కనలేదా? సందర్భాలను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదముందును. నాయనా సుయోధన, పేరుల పారుల బ్రహ్మర్షుల జననములు మనం విచారించదగినవి కావు. ఇది నీవన్నట్టు ముమ్మాటికి క్షాత్ర పరీక్ష. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియుడే, కానీ రాజ్యమున్న వారే రాజు. అట్టి రాజులే ఈ కురు సామ్రాజ్య పరీక్షలో పాల్గొన్నటకు అర్హులు. మామా, ధర్మజునికి నకుల సోదరులకు పోటీగా నా శతసోదరులున్నారు. ఆ పొగురుపోతు భీముడికి దీటుగా నేనున్నాను. కానీ అర్జునుడికి సాటి రాగల వీరుడు ఈ కర్ణుడే అనిపిస్తుంది. మరి ఇతనిని మన పక్షాన్ని తిప్పుకోవడం ఎలా మామా? ఏముంది అల్లుడు, ఈ వృద్ధులు కురు వృద్ధులు రాజైన వాడే పోటీ
ఇవ్వడానికి అర్హుడు అంటున్నారుగా. హిత పురోహిత భృత్య మాత్య సామంత దండ నాయక వారవనిత జన సంతృత్య నాట్యకళా వినోద మనోహరం బగు పరివారము చతురంగ బల సమేతుండవై శత సోదర సమన్వితుడవైన నీకు ఈ సువిశాల కురు సామ్రాజ్యంలో ఒక్క రాజ్యమైన ఆ కర్ణుడికి ఇవ్వడానికి లేదా మేనల్లుడు? యోచన చక్కగా ఉంది మామ. ఇంకా నేను నడిపిస్తాను చూడు. రాజరిక మా తాత అర్హత నిర్ణయించినది. అయినా మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద వెలుపై వెలుగొందుతున్న అంగరాజ్యమునకు ఇప్పుడే ఇతన్ని మూర్తాభిషక్తిగా గాంచదే. సోదర దుశాసన అనర్గమన శక్తి కిరీటము అంతము మామ గాంధర సర్వభామ సురుచిర మణి మణిత సువర్ణ సింహాసనం తెప్పించము. పరుషుల్లారా పుణ్య భాగినది నది తోయం అందుకునుడు. కళ్యాణ భటులారా మంగళతూరి హారంలో సుస్థరంగా మోగినుడు. వందే మాగుతుంటారా ఈ కర్ణ మహారాజుని కైవరంగా ఇప్పుడు. పుణ్యాంగులారా ఈ రథాసత్తునకు పాలభాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన సుకృత కరీపాక శలబ్ద సహజ కవచ కుండ వైడూర్య ప్రబలించోటికి వాంచల్ రేఖ వీరగంధు వీరులుప్పుడు నేను సకల జమ సమక్షమున పండిత పక్షం మధ్యమున సర్వదా శతద శతద సహస్రద ఈ కులకళంక మహాపగిలమును శాశ్వతంగా ప్రక్షాళనగా అలపురుషాతిరేక జీవితమైన మీ అరుణ శుభపాద పద్మ యుగులములకు సంలేపనము గావించినను మీ రుణము మీకు ఇవ్వబాడును కాను. ఎచ్చటాసిరు సొగ్గని రాధేయుడు తమ సర్వ సమత ధర్మోద్ధరణకు దాసాను దాసుడు. యావజ్జీవము అహర్నిశము మీకు హితునడై పద్దునడై ప్రవర్తింతునని సకల మహీపాల మండలాధిపతులు సమస్త ప్రజానీకము విచ్చేసిన ఈ సభా గర్భమునందు శబ్దము గావించుచున్నాను. హితుడా అప్రతిహత వీర వరేణుడు నీకు అంగరాజ్యమునే కాదు నా అర్థ సింహాసన అర్హతనిచ్చి గౌరవించుచున్నాను. మన మైత్రి భారతీయ ఇతిహాస పుటలపై సువర్ణాక్షరములతో లిఖించబడినట్లు ఉండవల్లని నేను ఆశించుచున్నాను.